వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని సాధ్యమైనంత మందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర నుంచి మంచి మంచి కార్స్ ఫ్యూచర్లో రాబోతున్నాయండి. ఫుల్ క్వాలిటీ కార్స్ అన్నమాట. అండ్ ఈ కార్ వచ్చేసరికి వోక్స్వేగన్ బ్రాండ్కి సంబంధించిన వెంటో హైలైన్ 1.6 లీటర్ ఇంజన్ అండి. పెట్రోల్ వేరియంట్. కేవలం 54,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇన్వాయిస్ ఓనర్ అండి. కంప్లీట్గా అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ జరిగిందన్నమాట. లాస్ట్ సర్వీస్ కూడా మనకి 1వ నెలలో 51,000 కిలోమీటర్ల వరకు దాకా వెళ్ళుందండి. దానికి సంబంధించిన రికార్డు కూడా మనం ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% సాటిస్ఫై అవుతారు. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉందండి. అండ్ ఈ కార్ వచ్చేసరికి 2019 7వ నెలలో కస్టమర్ తీసుకోవడం జరిగింది. మనకి లైఫ్ పరంగా 2034 7వ నెల వరకు ఉందన్నమాట. ఇన్సూరెన్స్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్, అంటే ఏమైనా అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. డిసెంబర్ నెల 25వ తారీఖు వరకు ఉందన్నమాట. 2025 సంవత్సరం. పొల్యూషన్ అవైలబుల్లో ఉందండి. సో డాక్యుమెంట్స్ పరంగా క్లియర్. అండ్ బాడీ మనం చూసుకుంటే బానెట్ దగ్గర నుంచి, బానెట్ 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదు. 100% ఒరిజినల్ పెయింట్ అన్నమాట. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. వోక్స్వేగన్ నుంచి వచ్చిన కార్స్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. 5 స్టార్ రేటింగ్ కలిగి ఉండిద్ది అన్నమాట. సేఫెస్ట్ కార్. ఎక్కడ డెంట్ స్క్రాచ్ కూడా పడకుండా కస్టమర్ గారు చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ముందు దీనికి సంబంధించిన షోరూమ్ రికార్డ్ చూసిన తర్వాత ఈ కారు గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయవద్దండి. వీడియోలో చూసి తీసుకునే విధంగా నేను వీడియో అనేది తీస్తాను. మీకు ఒక మంచి ఐడియా వస్తుంది అన్నమాట ఈ కారు గురించి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్లస్టర్ పాయింట్లో ప్రజెంట్ 54,322 కిలోమీటర్స్ ఉందండి. అండ్ దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ 30వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరంలో ఇది షోరూమ్కి విజిట్ చేసిందండి. ఆ రోజు వచ్చేసరికి మైలేజ్ 51,500 కిలోమీటర్స్ అన్నమాట. ప్రాపర్గా సర్వీస్ అనేది చేయించుకుంటూ వచ్చారండి. 1.6 లీటర్ ఇంజన్ అనేది చాలా అరుదుగా వచ్చిన కార్ అన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ మీకు వోక్స్వేగన్ నుంచి మనం చూసుకుంటే సెడన్ కార్స్లో వోక్స్వేగన్ వర్చుస్ అనే కారు ఉందన్నమాట. దానికి కూడా 1.0 లీటర్ ఇంజన్, 1.5 లీటర్ ఇంజన్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. బట్ ఇది 1.6 లీటర్ ఇంజన్ అండి. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, దీని పికప్ టార్క్ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది. మనకి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ద పర్ఫెక్ట్ వేరియంట్ అన్నమాట. ఒక స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేస్తే ఫీల్ అనేది ఉండిద్ది అన్నమాట. దట్టు తక్కువ తిరిగిన కార్. 54,000 తిరిగిన కార్స్ చాలా తక్కువ ఉన్నాయి.
మార్కెట్లో మీరు చూసుకుంటే. అండ్ క్వాలిటీ ఉన్న కార్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేయలేక. ఈ కారు విషయానికి వస్తే మాత్రం పర్ఫెక్ట్, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఇన్స్పెక్షన్ చేశానండి. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదు. నేను ఈ వీడియోలో అది కూడా చూపిస్తాను. మీరు ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి, మీకు కనబడుతుంది. ఇక్కడ చూసుకోండి, ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏమీ లేదన్నమాట. మీకు రన్నింగ్ వాటర్ కూడా చూసుకోండి, ఆ అలైన్మెంట్ అనేది మీకు అర్థమైద్ది. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇక్కడ డోర్కి ఈ నాక్స్ పంచెస్ అంటారు. అండ్ ఇది లిడ్ అండి. కంపెనీ నుంచి వచ్చేటప్పుడు, అంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈ లిడ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఒకవేళ ఈ డోర్ కనుక చేంజ్ అయితే, అంటే షోరూంలో చేంజ్ అయింది అనుకుందాం, ఈ పంచెస్, ఈ లిడ్ అనేది రావు. సో ఆ విధంగా మనం ఒక ఐడియాకి వస్తాం, ఓకే ఈ డోర్ చేంజ్ అయ్యింది అని. ఇదైతే మాత్రం ఎటువంటిది డ్యామేజ్ లేదు, ఎక్కడ చేంజ్ అవ్వలేదు. అండ్ గ్లాస్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వోక్స్వేగన్ VWకి సంబంధించిన గ్లాస్. ఈ గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదు. సో నెక్స్ట్ డోర్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్లాసెస్ చూపిస్తున్నాను ముందు, VW లోగో. అండ్ ఇక్కడ కోడ్ కూడా ఉండిద్దండి. ఇది 19వ సంవత్సరంలో మ్యానుఫ్యాక్చర్ చేసిన కార్ కాబట్టి ఇక్కడ 19 అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రతి డోర్ మీద కూడా సేమ్ సిరీస్ అనేది ఉండాలండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ లిడ్ అనేది. దీనికి చైల్డ్ లాక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ పంచెస్ కూడా మీరు ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి రేర్ గ్లాస్ వచ్చేసరికి కంప్లీట్గా డిఫాగర్ లైన్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. మనకి మంచు పడేటప్పుడు వర్షాకాలంలో యూజ్ అయ్యిద్ది. అలానే ఇక్కడ చూసుకోవచ్చు VW లోగోతో. ఇది 19వ సంవత్సరంలో, అంటే ఈ గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదు. ఇది వచ్చేసరికి బ్యాక్ ప్రొఫైల్ అండి. వెంటో మీకు ఇక్కడ క్రోమ్ ఫినిష్తో అలైన్మెంట్ లోగో చూసుకోవచ్చు. అండ్ బాటమ్ కూడా క్రోమ్ ఫినిష్తో ప్రొవైడ్ చేశారండి. అండ్ బూట్ స్పేస్ కూడా మనం చూస్తే దాదాపుగా 550 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. లగేజ్ క్యారీ చేయడానికి అయితే మాత్రం పర్ఫెక్ట్ సెడాన్ కార్ అన్నమాట. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ పంచెస్ అండి. ఈ లిడ్ కూడా మనం చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి రైట్ సైడ్ అండి. స్టెప్ ఇన్ టూల్ కిట్ అండి. ఇక్కడ లేబుల్స్ కూడా రిమూవ్ చేయలేదు, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఉన్న లేబుల్స్ అన్నమాట. స్టెప్ ఇన్ టైర్, టూల్ కిట్. అండ్ ఇక్కడ పంచెస్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ అండి, రైట్ సైడ్. బ్యాక్ డోరు, చైల్డ్ లాక్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ లిడ్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పంచెస్ ఇవి ప్రతిదీ చూడొచ్చు. అండ్ రేర్ చూసుకుంటే మనకి బ్యాక్ చాలా స్పేషియస్గా లెగ్ రూమ్ ఇక్కడ చూసుకోవచ్చండి. చాలా కన్వీనియంట్గా, చాలా ప్రశాంతంగా, హ్యాపీగా జర్నీ అయితే లాంగ్ జర్నీ చేయవచ్చు. లెగ్ రూమ్ అనేది చాలా ఎక్కువ ఇస్తారు. అలానే బ్యాక్ కూర్చున్న వాళ్ళకి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు విత్ ఆర్మ్ రెస్ట్. అండ్ రేర్ ఏసీ కూడా ఇక్కడ చూడొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు VWకి సంబంధించిన లోగోస్ అండ్ 19 మోడల్ అన్నమాట. అండ్ ఇక్కడ డ్రైవర్ డోర్ అండి. ఇది దీనికి వచ్చిన లిడ్ కావచ్చు, పంచెస్ కావచ్చు, స్పష్టంగా చూసుకోవచ్చు. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి
లెదర్ సీట్ కవర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. 99% నలగకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసిన కార్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ కూడా. బీచ్ కలర్ కాంబినేషన్తో ప్రొవైడ్ చేశారు. బీచ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో, బ్రౌన్ కలర్ సారీ. ఇక్కడ చూసుకోవచ్చు టాప్ కూడా చాలా బాగుంటుందండి. లోపలైతే మాత్రం ఈ కలర్కి చాలామంది అట్రాక్ట్ అవుతారు. అంత మంచిగా కలర్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ డ్రైవర్ డోర్ చూస్తే మనకి 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్. ఇది వచ్చేసరికి ఓఆర్విఎమ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ ఫోల్డ్ అవుతాయి. అన్ఫోల్డ్ కూడా ఇక్కడ నుంచే మనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి డిక్కీకి సంబంధించిన లివర్. అండ్ డాష్ బోర్డ్ చూడొచ్చండి, ఎక్కడ చిన్న గీత కూడా లేదు, ఎక్కడ స్క్రాచ్ కూడా లేదు. వెల్ మెయింటైన్డ్. సేఫ్టీ పరంగా మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. క్లస్టర్ పాయింట్ అండి. ఈ ప్యానల్ వచ్చేసరికి హెడ్ లైట్కి సంబంధించిన ప్యానల్ అండి. లైట్ అనేది ఆన్ అయ్యిద్ది. పైకి ఇలా అంటే ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఆన్ అవుతాయి అన్నమాట. ఇటువైపు వచ్చేసరికి వైపర్కి సంబంధించింది ఇస్తారండి. ఇది ఫుల్ ఆపోజిట్ అన్నమాట. ఇటువైపు వచ్చేసరికి లైటింగ్కి సంబంధించి లైటింగ్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్టీరింగ్ చూసుకుంటే మనకి చాలా బాగుండిద్దండి. బ్లాక్ కాంబినేషన్, గ్లాసీ బ్లాక్ లుక్తో వస్తుంది అన్నమాట. VW లోగో ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్కి సంబంధించిన ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసరికి క్లస్టర్ పాయింట్ ఆపరేట్ చేయడానికి ప్రొవైడ్ చేశారు. విత్ వాయిస్ కమాండ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కంప్లీట్గా వోక్స్వ్యాగన్ తరపు నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అండి ఇది. మీకు మ్యూజిక్ లవర్స్ అయితే మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అల్టిమేట్ ఉండిద్ది అన్నమాట. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు వాల్యూమ్. మాకు మంచి అప్డేట్ ఇచ్చా అండ్ లిజనర్స్ విన్నర్ కదా. అండ్ ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. సో మ్యూట్ ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం ఇంజన్ బానెట్ కూడా పిక్ చేసి, లివర్ అండి ఇది, చూపిస్తాను. ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి. ఎక్కడ డిసప్పాయింట్ అనేది ఎవరు. 100% కార్ అనేది ఇంజన్ కావచ్చు, లోపల ఇంటీరియర్ కావచ్చు, ఏసీ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, 100% సాటిస్ఫై అవుతారన్నమాట. జస్ట్ వెహికల్ దగ్గర విజిట్ చేయండి, తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఎక్కడ 1.6 లీటర్ ఇంజన్ అనేది లేదన్నమాట వోక్స్వ్యాగన్ తరపు నుంచి. అండ్ వేరే కార్స్లో కూడా లేవండి కార్స్. 1.6 లీటర్ ఇంజన్ అనేది ప్రజెంట్ ఉన్న కార్స్లో ఎక్కడ లేవన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు 1.6 లీటర్ ఇంజన్ ఇది. ఇది డ్రైవర్ సైడ్ అండి. ఇక్కడ అప్పర్ ఆర్మ్స్కి పంచెస్ అంటే కంపెనీ నుంచి వచ్చే సీల్స్ కావచ్చు. అండ్ ఇటువైపు పంచెస్ ఫెండర్ సైడ్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి చాసిస్ నెంబర్ అండి. బ్యాటరీ అండ్ డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ పంచెస్ అండ్ అప్పర్ ఆర్మ్స్ అండ్ లోయర్ ఆర్మ్స్ ప్రతిదీ మనం క్లియర్గా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే వెహికల్ అనేది వీడియో తీయడం జరిగిద్ది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సూపర్ కార్ అండి, మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే కేవలం 54,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 54,000 తిరిగిన కార్స్ చాలా చాలా రేర్గా ఉన్నాయి మన ఇండియన్ మార్కెట్లో. అయితే మాత్రం కంప్లీట్గా షోరూమ్ మెయింటైన్ చేసిన కార్స్ అన్నమాట. ఈ మొత్తం నేను వీడియోలో రికార్డ్ కూడా చూపించాను. ఎవరైనా అది స్కిప్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి వీడియో. కార్ క్వాలిటీ అయితే సూపర్. ఇది వచ్చేసరికి మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 6,90,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. చాలా మంచి ప్రైజ్. తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్ ప్లస్ 1.6 లీటర్ ఇంజన్ 6,90,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాను. ఏమైనా బార్గెనింగ్ ఉంది అంటే ఒక 15,000 రూపాయల వరకు బార్గెనింగ్ ఉండిద్ది. 6,75,000 రూపాయలు అయితే ఫిక్స్డ్ ప్రైజ్ అండి. బార్గెనింగ్ ఏమీ ఉండదు. ప్లస్ 1% కమిషన్ మనకి ప్రొవైడ్ చేయాల్సి ఉండిద్ది అన్నమాట.
థ్యాంక్ యూ సో మచ్.